నమస్తే వెల్కమ్ టు యోయో సిరీ టాకీస్. బిగ్ బాస్ అంటేనే స్ట్రాటజీలు, సింపతీలు, కుళ్ళు, కుతంత్రాలు, గాసిప్స్. అబ్బో, చెప్పుకుంటూ పోతే శానానే ఉంది బాసు లిస్ట్. అందులోనూ తెలుగు బిగ్ బాస్ అంటే అంతకు మించి అని అక్కినేని నాగార్జున సారు ఎప్పుడో సెలవిస్తారు. అందుకే అన్ని ఓ మోస్తారు కంటే మోతాదు మించే ఉంటుంది. ఇక తాజాగా మొదలైన సీజన్ 8 తొలి రోజే ఈసారి అన్ని అన్లిమిటెడ్ అంటూ గట్టిగానే హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. గత సీజన్ లో ఇద్దరు కన్నడ బ్యాచ్ ఉంటేనే ఎంత రచ్చరచ్చ అయిందో తెలిసిందే. అబ్బే, అది సరిపోదు అన్నట్లుగా ఈసారి ఆ రెండును కాస్త 4 చేశాడు బిగ్ బాస్. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈసారి కన్నడ వారి ఆటలు సాగకుండా తెలుగోళ్ళని కూడా గట్టి క్యాండిడేట్లనే దింపాడు. మరి బిగ్ బాస్ డే 1 లో ఏం జరిగింది, టాస్కుల్లో ఎవరు గెలిచారు, మాటల యుద్ధంలో ఎవరిది పై చేయి అనే దానిపై డీటెయిల్డ్ గా ఓ లుక్ వేద్దాం. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు అందరూ ఇక సోదిలో సోది మొదలెట్టేశారు. మొదటిగా మన ఒకప్పటి హీరో ఆదిత్య ఓం నాగమణి కంట దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. ఎవరిని హౌస్ నుంచి బయటకు పంపాలి అంటే నేను కావాలని నీ పేరు చెప్పలేదు అంటూ ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని అయితే చేశాడు. దీనికి మణికంఠ కాస్త రెక్లెస్ గా వదిలేయండి పర్లేదు అంటూ సైడ్ అయ్యాడు. ఇక అక్కడే ఉన్న నిఖిల్ మణికంఠతో కాసేపు డిస్కషన్ వేసుకున్నాడు. ఆదిత్య అన్న పెద్దోడు కదా, నువ్వు అలా గౌరవం లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ ఉచిత సలహాలు ఇవ్వపోయాడు. దీనికి కాసేపు సైలెంట్ గా ఉన్న మణికంఠ ఏం చెప్పాలో ఎలా ఆడాలో నాకు తెలుసు, ఎవరి సలహాలు నాకు అక్కర్లేదు అంటూ పంచిచ్చాడు. దీంతో కాస్త రేజ్ అయిన నిఖిల్ ఓకే వదిలేసే, అయినా అందరూ ఇక్కడికి కష్టపడే వచ్చారు, నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటూ డిస్కషన్ పెట్టేశాడు. నిజానికి గత సీజన్ లో ఈ సింపతిని కొనసాగించడం వల్లే రైతు బిడ్డ టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఆ భయంతోనే ఈ సీజన్ లో ఎవరు సింపతి గేమ్ మొదలు పెట్టినా కంటెస్టెంట్లు ఇట్టే కట్ చేసిస్తున్నారు. ఇక కాసేపటికి బోర్ కొట్టి శేఖర్ భాష అండ్ బ్యాచ్ ఆరెంజెస్ తో క్యాచ్లు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల ఓ డైలాగ్ కొట్టింది. ఎవరు ఆరెంజెస్ తో ఆడుతున్నారో వాళ్ళెవరు తర్వాత దాన్ని ముట్టుకోవడానికి లేదంటూ ఆర్డర్ వేసింది. అయినా ఫుడ్ తో ఆడుకోవడం ఏంటి అంటూ కాస్త క్లాస్ పీకింది. దీనికి అందరూ సైడ్ అయిపోయినా శేఖర్ భాష మాత్రం తన యూట్యూబ్ వాదనలు మొదలు పెట్టేశాడు. బిగ్ బాస్ రూల్స్ లో ఫుడ్ తో ఆడకూడదని ఎక్కడైనా రాశాడా, అయినా ఆరెంజెస్ తో ఆడకూడదని చెప్పడానికి నీకే రూల్ ఉందంటూ మొదలు పెట్టాడు. దీనికి అంతే స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది సోనియా. నీకు ఇచ్చిన ఫుడ్ నువ్వు కింద పడేసుకొని తిను, ఎక్కడైనా పడేసుకొని తిను, నాకెందుకు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నీ ఫుడ్ను నువ్వు డ్రైనేజ్ లో వేసుకొనైనా తిను, నీ ఇష్టం అది, ఎవరైతే మనుషుల్లాగా తిందామనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇవి పెట్టకండి అంటూ ఇచ్చి పడేసింది. ఇక దీనికి శేఖర్ భాష కూడా తన స్థాయిలో వాదించాడు. ఇదేమైనా దేశ జెండానా, దీనికి అంత గౌరవం ఇవ్వడానికి అంటూ ఏదేదో మాట్లాడాడు. ఫుడ్ అంటే అంతకంటే ఎక్కువే అంటూ మరో పంచ్ ఇచ్చింది సోనియా. అంటే ఇప్పుడు కింద పడిన దాన్ని తింటున్న నేను పశువునా, నేను మనిషిని కాదా అంటూ చేతిలో ఉన్న ఆరెంజెస్ ను చకచకా తినేశాడు శేఖర్ భాష. అయితే ఇంత డిస్కషన్ అయిన కాసేపటికే సోనియా దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడాడు శేఖర్. నిన్ను చూసి చాలా సైలెంట్ అనుకున్నా, కానీ నా మీదే ఇంత వైలెంట్ అవుతావని అనుకోలేదు, నాకు బాగా నచ్చావంటూ బిస్కెట్స్ వేశాడు శేఖర్ భాష. ఇక ఈసారి హౌస్ కి కెప్టెన్లు లేరంటూ ముందే బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చిన సంగతి అయితే తెలిసిందే. అయితే కెప్టెన్లు కాకుండా ఆ ప్లేస్ లో ముగ్గురు చీఫ్లు ఉంటారంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక సీజన్ గ్రాండ్ లాంచ్ టైంలో విన్ అయిన 3 బడ్డీ జంటలకి మొదటి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. పట్టుకొని ఉండండి వదలకండి అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం ఒక క్రేజ్ లో రంగురంగుల తాళ్లు ఉన్నాయి, వాటిని ఎక్కువసేపు పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే పట్టుకున్న వాళ్ళ తాడును స్పిన్నింగ్ వీల్ లో వచ్చే కలర్ బట్టి కట్ చేస్తూ ఉంటారు. చివరి వరకు ఎవరు ఉంటారో వాళ్ళే విన్నర్. ఇక ఈ గేమ్ లో బేబక్క, యష్మి గౌడ, నబిల్, నిఖిల్, నైనిక, శేఖర్ భాష పార్టిసిపేట్ చేశారు. ఇందులో చివరి వరకు నిలబడి నిఖిల్ విన్నర్ కావడంతో హౌస్ కి మొదటి చీఫ్ అయిపోయాడు. కానీ నిఖిల్ కి సైనిక టఫ్ ఫైట్ ఇచ్చింది. ఇక మొదటి టాస్క్ లో ఓడిపోయిన 5 కంటెండర్లకి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. కోన్ గేమ్ అంటూ పెట్టిన రెండో టాస్క్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది నైనిక. ఈ టాస్క్ లో గెలిచి హౌస్ కి రెండో చీఫ్ అయిపోయింది. అయితే ఈ టాస్క్ కి కిరాక్ సీత సంచాలక్గా వ్యవహరించింది. ఆ సమయంలో తనని పక్కకెళ్ళి ఆడుకో అంటూ నిఖిల్ అనడం తనకి నచ్చలేదంటూ గేమ్ అయిపోయిన తర్వాత సీత మణికంఠతో చెప్పింది. ఇక మనోడికి అప్పటికే నిఖిల్ తో గొడవ అవ్వటంతో నువ్వు సైలెంట్ గా ఉండకు, ముఖం మీదే చెప్పే అంటూ బాగానే రెచ్చగొట్టాడు. ఇక మిగిలిన 4 ఒకరిని చీఫ్ గా సెలెక్ట్ చేయాలంటూ అప్పటికే చీఫ్లు అయిన నిఖిల్, నైనికలను కోరాడు బిగ్ బాస్. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. మిగిలిన 4 గేమ్ పరంగా చూసుకుంటే నబీల్, శేఖర్ భాష బాగా ఆడారు.
బేపక్క అయితే అసలు ఏం ఆడలేదనుకోండి, యష్మి కూడా పర్లేదు అంతే, కానీ ఏదో సోది చెప్పిన నిఖిల్ యష్మిని చీఫ్ గా సెలెక్ట్ చేద్దామంటూ నైనికతో అన్నాడు. నైనిక మాత్రం నబీల్ బాగా ఆడాడంటూ చెప్పింది. కానీ కన్విన్స్ చేసేసి మరీ సింపుల్ గా యష్మిని సెలెక్ట్ చేయించేశాడు నిఖిల్. ఇక్కడే కన్నడ దోస్తి అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ తనని చీఫ్ గా సెలెక్ట్ చేయడంపై ఓ తింగర్ స్విచ్ కూడా ఇచ్చింది యష్మి. నేను సరిగా టాస్క్ లో పర్ఫామ్ చేయలేదు, కానీ నాలో ఏం చూసి మీరు నన్ను సెలెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం 100కి 100% చీఫ్లుగా ఉండటానికి అర్హులని ఈ నిర్ణయంతో తెలిసింది. ఇదంతా నా అదృష్టమేమో అంటూ చెప్పుకొచ్చింది యష్మి. ఇక్కడే మిగిలిన కంటెస్టెంట్లకి కాలింది. తను సరిగ్గా ఆడలేదని తనే ఒప్పుకున్నా కూడా యష్మిని చీఫ్ గా ఎలా సెలెక్ట్ చేశారంటూ తగులుకుంది సోనియా ఆకుల. తనకంటే అన్ని విధాల టాస్కుల్లో మాట్లాడటంతో అన్నిట్లో నబీల్ బెస్ట్ అంటూ సపోర్ట్ చేసింది. యష్మి అసలు చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించింది. చాలా విషయాల్లో ఆమె కంటే నబీల్ బెస్ట్ అంటూ వాయిస్ రేస్ చేసింది సోనియా. దీంతో తన గురించి ఎందుకు లాగుతున్నావంటూ యష్మి కూడా గొడవకి దిగింది. కానీ యష్మి వైపు చూడకుండా నిఖిల్, నైనికలకి పాయింట్ టు పాయింట్ ఇచ్చి పడేసింది సోనియా ఆకుల. చీఫ్ అంటే ఏదో అదృష్టం వల్ల ఇవ్వడం కాదు, ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ ను చూడడం కరెక్ట్ కాదంటూ ఇండైరెక్ట్ గా కన్నడ బ్యాచ్ పాలిటిక్స్ ను బయట పెట్టింది ఆకుల. దీనికి నిఖిల్ ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు, కానీ అటు నిఖిల్ ఇటు యష్మికి గట్టిగానే ఇచ్చింది ఆకుల. ఇలా తొలి రోజు నిఖిల్, నైనిక, యష్మిలు చీఫ్లు పవర్ కొడితే తన నోటి పవర్ తో సిక్సర్ కొట్టింది సోనియా ఆకుల. ఎంతైనా ఆర్జీవీ స్కూల్ అంటే ఆ మాత్రం ఉంటది మరి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.